ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికి వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. గనుక పిలాతు, నాతో మాటలాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. యూదులు ప్రభువైన యేసును పిలాతు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆయనను విచారించినప్పుడు ఆయన యందు ఇదే దోషమును కనుగొనలేదు. ఆయనను విడిచిపెట్టాలని అతడు అన్నప్పుడు యూదులు ఆయనపై మరిన్ని దోషములు మోపిరి. అయితే ప్రభువైన యేసు పిలాతుకు ఎటువంటి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు రెట్టించి ఆయనతో, నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదు గదా అని అడిగాడు. పిలాతు తన్ను తాను హెచ్చించుకుంటూ తాను ఒక ప్రభావవంతమైన అధికారి అని, తాను ప్రభువును సిలువ నుండి రక్షించగలను లేక సిలువకు ఎక్కించగలనని తలంచుతున్నాడు. అయితే పాపమును బట్టి ఈ అధికారం వలన అతనికి కన్నులు మూయబడ్డాయి. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని అర్థము చేసుకొనలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా మనుష్యులు తమకున్న అధికారమును బట్టి మోసపోయి తమను తాము హెచ్చించుకొని వారు దేవుని ఉగ్రతా పాత్రులవుతున్నారు. దేవుని యొక్క ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించడానికే ప్రభువైన యేసు పిలాతు ఎదుట మౌని అయి శిలువ మరణమును భరించాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారు పాప క్షమాపణ, రక్షణ పొందినట్లుగా మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచాడు. మీరు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే దాని ద్వారా రక్షణ పొందవలనని అన్నది మీ నిమిత్తము మేము దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది.